హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ముందుగా నా కొత్త పుస్తకం బిట్స్ అండ్ పీసెస్ ఇది ఇంగ్లీష్లో ఉందా తెలుగులో ఉందా అని కొంతమంది అడుగుతున్నారు. ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఇంగ్లీష్లో ఉంటే తెలుగులో కూడా ఉంటే బాగుంటుంది కదా, తెలుగులో కూడా మీరు అనువదించండి, తెలుగు కూడా తీసుకురండి అని అడుగుతున్నారు. ఇక్కడ నేను మీకు క్లారిఫై చేయదలుచుకున్న విషయం ఏంటంటే ఈ పుస్తకం ఇంగ్లీష్లో ఉంది, ఓకే. తర్వాత మీకు కొన్ని పేజెస్ చూపిస్తాను పుస్తకంలోవి. ఈ పుస్తకంలో ఉన్న చాప్టర్స్ కనుక మీరు చూస్తే, చాప్టర్స్ అంటే చాప్టర్స్ కాదు, ఒక బిట్స్, అన్ని బిట్స్ అండ్ పీసెస్గానే ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక్క పేరాని మించి ఉండవు. చిన్న పేరా, 5 నుంచి 10 లైన్లో ఒక పారాగ్రాఫ్ ఉంటుంది. ఆ పారాగ్రాఫ్లో నేను చెప్పాల్సిన స్టోరీ, ఒక మంచి అమేజింగ్ స్టోరీ, ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ, ఆస్పెక్ట్ అబౌట్ క్రికెట్, రికార్డ్స్ కానివ్వండి, రకరకాల విషయాలు, అవి ఒక్క పారాగ్రాఫ్ మించవు. ఆ మాత్రం ఇంగ్లీష్ అందరికీ వస్తుంది. సింపుల్ ఇంగ్లీషే, చాలా సింపుల్ ఇంగ్లీష్లో రాశాను. అంతకంటే గొప్ప ఇంగ్లీష్ నాకు రాదు కూడా. సో ఆ ఇంగ్లీష్లో రాశాను కాబట్టి ఇది ఇంగ్లీష్లో ఉన్నంత మాత్రాన మీకు భాషా పరిజ్ఞానం చాలా ఉండాలి. ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం, నేను తెలుగు తప్ప ఇంగ్లీష్ ఎక్కువ చదవనుకోవడానికి అవసరం లేదు. చాలా సింపుల్ ఇంగ్లీష్లో ఉంటుంది. లాంగ్వేజ్ అనేది మీకు సమస్యే కాదు ఈ పుస్తకం విషయంలో. నేను కమ్యూనిటీ ట్యాబ్లో కూడా కొన్ని బిట్స్ మీకు షేర్ చేస్తాను, దాన్ని బట్టి మీకు ఐడియా వస్తుంది. ఇంగ్లీష్ పుస్తకం కూడా మీరు కొనుక్కొని హాయిగా చదువుకోవచ్చు అని చెప్పి. సో ఐ జస్ట్ వాంటెడ్ టు క్లారిఫై దట్ బిఫోర్ గోయింగ్ టు టుడేస్ టాపిక్ ఆఫ్ వీడియో. ఈరోజు టాపిక్ ఏంటంటే బాక్సింగ్ డే టెస్ట్ అని మనం పిలిచే 26th డిసెంబర్ నుంచి జరగబోయే మెల్బోర్న్ టెస్ట్ దగ్గరికి వచ్చేసింది. ఇవాళ 23, అంటే జస్ట్ 3 days టు గో. మరి ఈ టెస్ట్ మ్యాచ్లో ఏమన్నా మనం ఇద్దరు స్పిన్నర్స్తో బరిలో దిగే అవకాశం ఉందా? అదే ప్రశ్న మా మిత్రుడు, ఆయన కథా రచయిత అండ్ క్రికెట్ అనలిస్ట్, స్పోర్ట్స్ అనలిస్ట్ కూడా, ఓలేటి శ్రీనివాస్ భవన్ అని చెప్పి, ఆయన మన ఫోన్ చేసి అడిగారు, మన గతంలో స్పిన్నర్స్తోనే గెలిచాం కదా. అవును, నిజమే. మెల్బోర్న్లోనే మన మొట్టమొదటి టెస్ట్ విన్ ఇన్ ఆస్ట్రేలియా గడ్డ పైన మనకు వచ్చిన మొట్టమొదటి టెస్ట్ విజయం మెల్బోర్న్లోనే వచ్చింది. దట్ వాజ్ ఇన్ 1977. అప్పుడు మన లెగ్ స్పిన్నర్ బిఎస్ చంద్రశేఖర్ 6 for 52, 6 for 52 అనుకుంటా అతను ఫిగర్స్, ఐ రిమెంబర్ కరెక్ట్లీ. సో 2 innings కూడా అతను కలిపి 12 వికెట్లు తీసి మనకు గెలిపించాడు. ఆ తర్వాత మనం 81లో ఒకసారి గెలిచాం మెల్బోర్న్లో. అప్పుడు కూడా దిలీప్ దోషి, ఈవెన్ కపిల్ దేవ్ ప్లేడ్ క్రూషియల్ రోల్, బట్ దిలీప్ దోషి అని ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, అతను కూడా మనకి అప్పుడు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. కరెక్టే, ఆ గతంలో మెల్బోర్న్లో ఎప్పుడు కూడా స్పిన్నర్స్కి అనుకూలంగా ఉండదు. కానీ ఇటీవల కాలంలో ఏమైందంటే మెల్బోర్న్ అనేది డ్రాప్ ఇన్ పిచెస్ చేస్తున్నారు. అంటే మెల్బోర్న్లో ఒరిజినల్గా అయితే మెల్బోర్న్ సిడ్నీ ఎప్పుడు కూడా స్పిన్కి అనుకూలించే గ్రౌండ్స్. బట్ ఇటీవల కాలంలో డ్రాప్ ఇన్ పిచెస్ వస్తున్నాయి కాబట్టి గతంలో అంత స్పిన్ ఫ్రెండ్లీగా లేవు. సో ఐ డోంట్ థింక్ మెల్బోర్న్లో ఇద్దరు స్పిన్నర్స్తో ఆడే అవకాశం ఉంటుందని అనుకున్నాను. సిడ్నీలో జరగబోయే ఆఖరి టెస్ట్లో కూడా మన ఇద్దరు స్పిన్నర్స్తో వెళ్ళే ఛాన్స్ చాలా తక్కువ అని చెప్పి నాకు అనిపిస్తుంది. అది తర్వాత మాట్లాడు సిడ్నీ గురించి. ఫస్ట్ మెల్బోర్న్ గురించి మాట్లాడు. మెల్బోర్న్లో నేను గత 5 టెస్ట్ మ్యాచ్లు చూశాను. 5 టెస్ట్ మ్యాచ్ల రికార్డుగా చూశాను నేను. దాంట్లో కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే నేథన్ లైన్ ప్రతి ఏడాది బాక్సింగ్ డేకి ఆ టెస్ట్ మ్యాచ్ జరుగుతూనే ఉంటుంది. సో అవన్నీ 5 టెస్ట్ మ్యాచ్లు మనం చూస్తే ఏంటంటే దాంట్లో నేథన్ లైన్ కూడా గొప్పగా పర్ఫామ్ చేసింది ఏం లేదు. లాస్ట్ టైం 2023లో బాక్సింగ్ డే టెస్ట్ జరిగినప్పుడు అక్కడ పాకిస్తాన్తో, దాంట్లో నేథన్ లైన్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 4 వికెట్స్ తీశాడు, సెకండ్ ఇన్నింగ్స్లో వికెట్స్ ఏం రాలేదు. కానీ ఆ టెస్ట్ మ్యాచ్లో వాళ్ళ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వాజ్ ది హీరో. ఎందుకంటే అతను 10 వికెట్స్ తీశాడు, 5 and 5 ఫర్స్ ఇన్ బోత్ ద ఇన్నింగ్స్. సో హీ వాజ్ ది హీరో అగైన్స్ పాకిస్తాన్. 79 runs తేడాతో గెలిచింది ఆస్ట్రేలియా ఆ మ్యాచ్. సో ఇక్కడ ఆఫ్ లైట్ ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ ఉంది. నేథన్ లైన్ అంతకుముందు జరిగిన టెస్ట్ మ్యాచ్లో సెకండ్ ఇన్నింగ్స్లో 3 వికెట్స్ తీశాడు, కానీ పెద్దగా ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్స్ ఏం కాదు. ఈవెన్ వీళ్ళ అపోనెంట్ టీమ్స్ కూడా, అది ఇంగ్లాండ్ కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా దే ఓన్లీ ప్లేడ్ 1 స్పిన్నర్, సాలిటరీ స్పిన్నర్స్తోనే వెళ్ళారు. అంతే తప్ప ఇక్కడ ఇద్దరు స్పిన్నర్స్తో ఆడిన ఆఖరి టీం ఎవరంటే మన ఇండియాని. 2018లో మనం 2020లో మనం ఇక్కడ మెల్బోర్న్లో గెలిచాం కదా 36 ఆల్ అవుట్ తర్వాత. అప్పుడు బోత్ జడేజా అండ్ అశ్విన్ ప్లే. సో అప్పుడు ఇద్దరు ఆడారు. ఇద్దరు కూడా పెద్దగా, ఫస్ట్ ఇన్నింగ్స్లో అశ్విన్ 3 వికెట్స్ తీశాడు, సెకండ్ ఇన్నింగ్స్లో ఇద్దరు రెండేసి వికెట్స్ తీశారు. కానీ మీకు ఇద్దరు స్పిన్నర్స్ని ఆడించేంత పరిస్థితి అక్కడ ఏం మనకి కనబడలేదు. సో ఒక్క టెంప్టేషన్ అయితే ఉంటుంది, ఏంటంటే మనకి మేజర్గా మన ఇబ్బంది పెడుతుంది ఎవరు? ట్రావిస్ హెడ్ ఈజ్ అ లెఫ్ట్ హ్యాండర్స్ అగేన్స్ట్గా
లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ని జడేజాని ఒక్కరిని ఆడిస్తే ఏంటంటే ఈజీగా వాళ్ళు విత్ ద టర్న్ పెద్ద హిట్స్ కొట్టే అవకాశం ఉంటుంది. ఒక ఆఫ్ స్పిన్నర్ ఉంటే బాగుంటుంది అగేన్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. కానీ వాషింగ్టన్ ఆడిద్దామంటే జడేజా బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ ఇన్ ద ప్రీవియస్ టెస్ట్ బ్రిస్బేన్. సో జడేజాతోనే వెళ్తారు మన వాళ్ళు మోస్ట్లీ. కాబట్టి వాషింగ్టన్ ఆడించే అవకాశాలు చాలా తక్కువ మనకు కనిపిస్తుంది. అని ఎక్కడ ఆడిస్తారు ఇది కూడా ఒక సమస్య. ఎందుకంటే మీకు నితీష్ కుమార్ రెడ్డి యాజ్ యువర్ ఫిఫ్త్ బౌలర్గా నితీష్ కుమార్ రెడ్డి ఈస్ డూయింగ్ వెరీ వెల్. అంటే బౌలర్గా అంటలేదు, ఆ ఫిఫ్త్ బౌలర్ స్లాట్లో అతని పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఆ స్లాట్లో అతను బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. 3 40s చేశాడు, ఒక 38 నాట్అవుట్ అండ్ ఒక 16. అతను ఆడిన ఇన్నింగ్స్లో తక్కువ స్కోర్ ఏముందంటే 16. ఆ 16 ఇన్ ది బ్రిస్బేన్ టెస్ట్, ఆ 16 కూడా చాలా క్రూషియల్ రన్స్. ఎక్కువసేపు నిలబడ్డాడు. మొదట్లో అన్నీ కూడా చాలా అటాకింగ్ అండ్ అగ్రెసివ్ మోడ్లో ఆడాడు. కానీ ఆ 16 రన్స్ అండ్ ఈజ్ పార్ట్నర్షిప్ విత్ ఐ థింక్ జడేజా, మేబీ ఆ పార్ట్నర్షిప్లో అతను ఒక 50 runs పార్ట్నర్షిప్ చేశాడు. మ్యాచ్ సేవింగ్ పార్ట్నర్షిప్. సో అందుకని నితీష్ కుమార్ రెడ్డి ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. బ్యాటింగ్ అట్ 8 or 9 ఎక్కడో ఒక స్పాట్లో అతను ఆడుతున్నాడు. లోయర్ మిడిల్ ఆర్డర్లో ఈజ్ డూయింగ్ వెరీ వెల్. బౌలింగ్లో అంత ఇంప్రెసివ్గా లేడు, అది ఒప్పుకో. కానీ అతను ఆ స్లాట్ నుంచి అతను తప్పించాడు. ఎందుకంటే మీరు చూస్తే ఈ టూర్లో హయ్యెస్ట్ రన్స్ చేసింది ఎవరు, అందరికంటే ఎక్కువ రన్స్ చేసింది ఇప్పటివరకు 3 టెస్టుల్లో కేఎల్ రాహుల్ అందరికంటే ఎక్కువ రన్స్ చేశాడు. తర్వాత యశస్వి జైస్వాల్ చేశాడు. కానీ యశస్వి జైస్వాల్ చేసిన దాంట్లో ఆ 160 ఉంది కదా, అతను ఫస్ట్ టెస్ట్లో వేసిన 160 కాక ఇంకొక 20-30 runs చేశాడు అంతే. కానీ నితీష్ కుమార్ రెడ్డి ప్రతి ఇన్నింగ్స్లో కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు. స్కోరింగ్ 40s 30s అండ్ ఈజ్ థర్డ్ టాప్ స్కోరర్. ఇంత గొప్ప గొప్ప ప్లేయర్స్ ఉన్న ఇండియన్ టీంలో ఇది థర్డ్ టాప్ స్కోరర్ అమాంగ్ బ్యాట్స్మెన్ ఇప్పటివరకు జరిగిన 3 టెస్టులు. సో అతన్ని డ్రాప్ చేస్తే కానీ మీరు యూ కెనాట్ ప్లే ది సెకండ్ స్పిన్నర్. అంత అవసరం కూడా, అంత అగత్యం కూడా కనబడలేదు. దెర్ వాజ్ నో నీడ్ టు డ్రాప్ హిమ్ అండ్ ప్లే సెకండ్ స్పిన్నర్. సో మన బౌలింగ్ లైనప్లో 3 పేసర్స్ ఉంటారు. 4th సీమర్గా నితీష్ ఉంటాడు, ఆల్రౌండర్, అండ్ 1 స్పిన్నర్, లోన్ స్పిన్నర్ జడేజా ఉంటాడు. అంత మించి వేరే మార్పు ఉండే అవకాశం. మీరు అనొచ్చు జడేజాని బ్యాట్స్మెన్గా ఆడించండి, గిల్ గాడిని డ్రాప్ చేయండి, లేదా రోహిత్ శర్మని కూర్చోమని చెప్పండి, బుమ్రా క్యాప్టెన్ చేస్తాడు. ఇవన్నీ అంత ఈజీ ఏం కాదు మనం అనుకున్నట్టు. రోహిత్ శర్మ నెట్స్లో దేవదత్ పడిక్కల్కి అవుట్ అయ్యాడు చూడండి. నెట్స్లో ఎన్నో జరుగుతుంటాయి. నెట్స్లో అంత సీరియస్గా ఆడతారా? ఒకసారి కొంచెం యూ విల్ డ్రాప్ యువర్ గార్డ్ అని అంత మీరు సీరియస్గా ఆడరు ఒకసారి. సో అలాంటి రోహిత్ శర్మ ఇప్పుడు మీరు స్టీవ్ స్మిత్ తీసుకోండి. స్టీవ్ స్మిత్ ఆల్సో డిడ్ంట్ స్కోర్ గుడ్ రన్స్ ఎట్ ఆల్ ఇన్ ద ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచెస్. థర్డ్ టెస్ట్లో సెంచరీ చేశాడు. ఎందుకంటే ఆ పెడిగ్రీ ఉంది వాళ్ళకి ఆ అనుభవం ఉంది. దే హ్యావ్ బీన్ డూయింగ్ వెల్ ఫర్ సో మెనీ ఇయర్స్. సో స్టీవ్ స్మిత్ని ఈ విషయంలో డ్రాప్ చేయమని చెప్పి ఆస్ట్రేలియాలో ఇంత పెద్ద గొడవ ఏం జరగట్లేదు. సో స్టీవ్ స్మిత్ థర్డ్ టెస్ట్లో సెంచరీ చేశాడు, మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు. సో అలాగే రోహిత్ కూడా ఫామ్లోకి వచ్చే అవకాశం ఉంది. అది 63 నాట్అవుట్ ఈజ్ హైయెస్ట్ స్కోర్ ఇన్ ఆస్ట్రేలియా. అది 2018లో మనం టెస్ట్ మ్యాచ్ గెలిచినప్పుడు ఇదే మెల్బోర్న్లో వచ్చింది. అతని హైయెస్ట్ స్కోర్ ఇన్ ఆస్ట్రేలియా కేమ్ ఇన్ మెల్బోర్న్లో. అండ్ మైకేల్ క్లార్క్ కూడా ఏం చెప్తున్నాడంటే రోహిత్ శర్మ సెంచరీ చేస్తాడు చూడండి అని చెప్తున్నాడు. అతనికి మెల్బోర్న్ పిచ్ సూట్ అవుతుంది అతనికి కైండ్ ఆఫ్ గేమ్ అని చెప్తున్నాడు. సో ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు సపోర్ట్ ఇట్, బట్ మీరు ఒక 2 innings బాగా ఆడంత మాత్రాన చాలామంది బ్యాట్స్మెన్, రోహిత్ శర్మ ఆడిన 3 innings ఫెయిల్ అయ్యాడు, పెద్దగా రన్స్ చేయలేదు. ఒకసారి 10 చేశాడు, మిగతా దాంట్లో డబుల్ ఈజ్ గోయింగ్ త్రూ ఏ హారర్, నో డౌట్. కానీ 1-2 innings అదే 2-3 ఫెయిల్యూర్స్ అనేవి అందరికీ ఉంటాయి. దాన్ని మనం అంటే అంతకుముందు కూడా ఉన్నాయి, ఓకే అగ్రీడ్. బట్ వాళ్ళకి వాళ్ళు వస్తారు, ఫామ్లోకి వస్తారు. అంతకంటే గొప్ప వాళ్ళని ఎవరో మనం కూర్చోబెట్టింది ఏం లేదు బెంచ్ మీద. ఏ సర్ఫరాజ్ ఖాన్ కానీ పడికల్ కానీ ఎవరిని కూర్చోబెట్టింది ఏం లేదు. సో ఐ థింక్ ఇండియన్ టీంలో మీరు వేరే వీళ్ళు ఎవరినైనా డ్రాప్ చేసి ఒక స్పిన్నర్ని ఎక్స్ట్రా ఆడించుకునే అవకాశం అయితే నాకు కనబడలేదు. సిడ్నీలో కూడా మనం 2 స్పిన్నర్స్తో వెళ్ళకపోవచ్చు. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే తనుష్ కోటియాన్ అని చెప్పి ముంబై స్పిన్నర్, అతన్ని అశ్విన్ రీప్లేస్మెంట్, అతను కూడా ఆఫ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్ పంపిస్తారు. అక్షర్ని పంపిస్తారేమో అనుకున్నాను నేను. బట్ కుల్దీప్ స్టిల్ ఐ థింక్ గోయింగ్ త్రూ రిహాబిలిటేషన్ ఇన్ NCA. ఇంజరీ నుంచి కోలుకున్నట్టుగా లేదు. అక్షర్ కంటే కూడా ఆఫ్ స్పిన్నర్ అయితే బెటర్ అని చెప్పి అతన్ని పంపిస్తున్నట్టుగా ఉన్నారు. అది ఇంకా అతను వెళ్ళినా కూడా సిడ్నీ టెస్ట్కే వెళ్తాడు. అంటే అతను కూడా ఇంజరీ కవర్గా ఉంటాడు.
ఇప్పుడు గవాస్కర్ అన్నాడు అశ్విన్ వెళ్ళిపోతే అలా అది సడన్గా టూర్ మధ్యలో ఒకవేళ సిడ్నీలో మన ఇద్దరు స్పిన్నర్స్ ఆడించుకోవాలనుకున్నాం. ఆ రోజు మార్నింగ్ టైంకి సడన్గా ఒకరికి ఏదో కాలు పట్టేసో నడుము పట్టేసో ఒక డ్రాప్ అయ్యారు మ్యాచ్ ముందు రోజు. మరి అప్పుడు ఏం చేస్తారు మీరు? అప్పటికప్పుడు కొత్త వాళ్ళని తీసుకురాలి కదా. సో అందుకని ఇంకొక ఎక్స్ట్రా స్పిన్నర్ ఉండాలి. సో అందుకని ఒక ఇంజరీ కవర్గా తనుష్ కోటియాని పంపిస్తున్నారు అని మనకి తెలుస్తుంది. సో సిడ్నీలో కూడా ఇద్దరు స్పిన్నర్స్ ఆడించండి, ఎలా అకామిడేట్ చేస్తారు? నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ సో వెల్, సిడ్నీలో మరీ బాగా టర్నింగ్ ట్రాక్ ఉంటుందంటే తప్ప ఇద్దరు స్పిన్నర్లు ఆడించే అవకాశం అక్కడ కూడా కనపట్లేదు. మీరు అలా కాకుండా ఒక పేసర్ని డ్రాప్ చేయండి, ఐ డోంట్ థింక్ సో. ఆస్ట్రేలియాలో ఈ నీడ్ 3 పేసర్స్ కంపల్సరీ కావాలి, 3 స్పెషలిస్ట్ పేసర్స్ కావాలి. నితీష్ కుమార్ రెడ్డి కెనాట్ బి యువర్ థర్డ్ సీమర్ ఇన్ ఆస్ట్రేలియా. సో అది పరిస్థితి. ఇండియా కూడా 2018లో కూడా ఇండియా లోన్ స్పిన్నర్తో వెళ్ళారు. 2018లో కూడా మనం గెలిచాం. అప్పుడు బుమ్రా వాజ్ ది హీరో, 6 and 3 వికెట్స్, 9 వికెట్స్ తీశాడు. అప్పుడు మనకి ఓన్లీ జడేజా ప్లేడ్, హనుమ విహారీ వాజ్ దేర్ యాజ్ పార్ట్ టైమ్ స్పిన్నర్ ఆ మ్యాచ్లో. 2018లో మనం మెల్బోర్న్లో గెలిచినాం. సో ఐ థింక్ మెల్బోర్న్లో కానీ సిడ్నీలో కానీ మనం ఇద్దరు స్పిన్నర్స్ వెళ్ళే అవకాశాలు చాలా చాలా తక్కువ నాకు కనిపిస్తున్నాయి. సో అదే మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి వీడియో చేస్తున్నాను. ఇంకొక న్యూస్ ఏంటంటే మహమ్మద్ షమి వస్తే బాగుంటుందని చెప్పి చాలామంది అనుకుంటున్నారు, కానీ మహమ్మద్ షమి టీంతో చేరే అవకాశాలు లేవని చెప్పి ఆల్మోస్ట్ రూల్డ్ అవుట్ అన్నట్టుగా మనకి వార్తలు వచ్చాయి. రిపోర్టెడ్ ఇన్ క్రిక్ బాజ్ అండ్ క్రిక్ ఇన్ఫో ఆల్సో. ఏంటంటే అతని స్వెల్లింగ్ ఉంది, లెఫ్ట్ నీలో ఇంకా స్వెల్లింగ్ ఉంది, అది ఇంకా కంట్రోల్ కాలేదు. ఈవెన్ విజయ్ హజారాలు కూడా అతను ఆడుతున్నట్టు లేదు, ఎందుకంటే అతను మళ్ళీ ఎన్సీఎల్ రీహాబిలిటేషన్కి వెళ్తాడు. ఎందుకంటే ఆ నీ స్వెల్లింగ్ బహుశా ఛాంపియన్స్ ట్రోఫీకే అతన్ని రెడీ చేసే ప్రయత్నం చేస్తారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరిలో జరగబోతుంది, February 19th అని చెప్పి మనకు వార్తలు వస్తున్నాయి. సో ఛాంపియన్స్ ట్రోఫీ నాటికి అతను ఫిట్ చేయాలి. ఈ సిరీస్లో అతను ఇంకా నీ ప్రాబ్లం నుంచి పూర్తిగా కోలుకోలేదు కాబట్టి ఒక రంజీ మ్యాచ్, కొన్ని ముస్తాక్ అలీ మ్యాచ్ ఆడినప్పటికీ కూడా ఇంకా అతని నీలో ఆ స్వెల్లింగ్ ఉంది. సో పూర్తిగా కోలుకునేంత వరకు మహమ్మద్ షమి వచ్చే అవకాశాలు, సో బీజీటీలో షమి ఆడే అవకాశాలు ఆల్మోస్ట్ రూల్డ్ అవుట్.